పోన్ చేయాలా? ఎందుకు? నాకెందుకో అత్త మీద ధీరజ్ మీద అనుమానంగా ఉంది నాన్న. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ నాన్న. అత్త మనీ మెంటాలిటీ గురించి మీకు తెలుసు కదా. మరి ఆ సంబంధానికి రెడీ అయిందంటే దాని వెనకేదో మిస్టరీ ఉంది నాన్న. మిస్టరీ లేదు, హిస్టరీ లేదు. అమ్మాయి నచ్చింది, వాడు ఇష్టపడ్డాడు, అందరూ ఓకే అనుకుని ఇంకో గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలనుకున్న తర్వాత ఇప్పుడు పోస్ట్ పోన్ ఏంట్రా? ఎంగేజ్మెంటే కదా, తప్పే ఉంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? చాలా తప్పు. ఎంగేజ్మెంట్ అంటే ఒకరికి పెళ్లితో సమానం. ఆడపిల్ల వాళ్ల పరువు మర్యాదలకు సంబంధించిన విషయం నువ్వేం మాట్లాడుతురా? అయినా వాడి ఎంగేజ్మెంట్కి నీ ప్రాబ్లం ఏంట్రా? కొడుక్కి మంచి అమ్మాయి భారీగా కావాలని అక్కకుండదా? డబ్బు వాళ్ళకి లేకపోతే మనకి లేదా? చదువుకున్నాడువి, ఏం మాటలు రావి? అది కాదు నాన్న. సారీ తరుణ్, పోస్ట్ పోన్మెంట్ జరగని పని. నాన్న వాళ్ళ చాలా ఇన్నోసెంట్ ఫ్యామిలీ నాన్న. మనం ఏమన్నా క్రిమినల్స్మా? నాకేదో చెడు జరుగుతుందని అనిపిస్తుంది నాన్న. రేయ్, ఇలా నెగిటివ్గా ఆలోచిస్తే అంతే అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించుకో. వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు. నాన్న నాన్న నేను వస్తాను నాన్న. ఇందా కాలేజ్కి వెళ్ళాలన్నావు కదరా? అంటే ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి రావాలనిపిస్తుంది. వస్తాను నాన్న. సరేరా, కానీ అక్కడ సమస్యలేం క్రియేట్ చేయకు, ప్రాబ్లం చేయొద్దు. ఇదే కండిషన్. నేనేం క్రియేట్ చేయను నాన్న. ప్రామిస్? నన్ను నమ్ము నాన్న. సరే పద. అక్క, తరుణ్ కూడా మనతో పాటు వస్తున్నాడు, పదండి. తరుణ్ కూడా వస్తున్నాడా? బావ కదత్తా, రాకపోతే ఎలా? సందడి చేయొద్దు. నేను లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పండి. కాలేజ్కి వెళ్ళాలన్నావు కదా? రేపు వెళ్ళచ్చులే, తప్పేం లేదు. సరే పద, టైం అవుతుంది. పదండి. సోది చెప్తానమ్మా, సోది. జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది చెప్తాను. కనక దుర్గమ్మ వాక్కు, కాశీ విశాలాక్షమ్మ వాక్కు. ఓ సోదమ్మా, ఇలా రా, పాత చీరలున్న ఇస్తాను రా. అమ్మా అమ్మా అమ్మా, పాత చీరలతో పాటు బంగారం కూడా పట్టుకురండి. ఏంటి బంగారమా? ఏదో దోచుడు బియ్యమయ్య అన్నట్టు మాట్లాడుతున్నావే. చాలే. అమ్మా అమ్మా, నేనన్నది మీ కడుపున పుట్టిన బంగారం. మీ అమ్మాయిని కూడా తీసుకురండి. నాకు అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? మా అమ్మ చెప్తుంది, దుర్గమ్మ చెప్తుంది, భద్రకాళమ్మ చెప్తుంది, కలకత్తా కాళీమాత చెప్తుంది, గంగమ్మ చెప్తుంది, అలివేలు మంగమ్మ చెప్తుంది. జనని, సోదమ్మ నిన్ను పిలుస్తుంది. అంబ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కనక దుర్గమ్మ పలుకు. ఏంది తల్లి, నీ పొత్తిళ్ల బిడ్డ బాగుందా? మాట కలిసిందిగా, మనసు తెలిసిందిగా, ముద్దాడావా, ముచ్చట్లు పెట్టావా తల్లి? కలిశానమ్మా, నువ్వు చెప్పినట్లు మేమిద్దరం తల్లి కొత్తళ్ళవే. వాక్కు తల్లి, వాక్కు, బ్రహ్మవాక్కు. పలికించేది అమ్మే, పలికేది మాత్రమే ఈ సోదమ్మ. మీరు మొట్టమొదటి చెప్పినప్పుడు గమనించలేకపోయాను. ఏదైతే నేను తల్లి, తల్లి కూతురు కాడికి, కూతురు తల్లి కాడికి సేరిందిగా. అంతా శుభమే జరుగుతాది. కూతురి కోసం మనసు ఆరాట పడుతున్నది కదా తల్లి. అవును. మనసులో మదన పడే కంటే ఎల్లి కళ్ళారా చూసి రావచ్చు కదా తల్లి. శకునం చెప్తుంది.
కూతురి బతుకు కొత్త మలుపు తిరగబోతుంది. అమ్మోరి నుదుటిన అది కనపడతాంది. బిడ్డ బతుకులో శుభకార్యం జరగబోతుంది. వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా. ఈ పొద్దే ఎల్లి చూసిరా. శుభకార్యమా? ఏంటది? మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి తల్లి. అమ్మ నాతో పలికిస్తాంది. ఏటంటే ఏం చెప్తాను తల్లి, కన్న తల్లివి, ఎల్లి కల్లారా చూసిరా. సంబరపడతావు తల్లి. కన్న తల్లి కడుపు సలవంటారు కదా తల్లి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నువ్వు చెప్పిన ప్రతి మాటని నిజమని నమ్మాను. వెళ్ళకుండా ఎలా ఉంటాను? వెళ్తాను. అంబ పలుకు, జగదంబా పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. జరణి, ఆవిడంతగా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? పైగా మలుపు మంగళ వాయిద్యాలు అంటోంది. అదేంటో వెళ్ళి చూసిరావే. వెళ్తానమ్మా. అమ్మా, 2 తాంబూలాలు, వాటిలో 2 కొబ్బరి బొండాలు, పసుపు కుంకుమ అక్షంతలు ఒక పళ్ళెంలో పెట్టి తీసుకురా అమ్మా. అలాగే. బాబు, 2 తెల్ల కాగితాలు, ఒక పెన్ను తీసుకురా. అలాగే పంతులు గారు. ఆ, వద్దనుకున్న పెళ్లికి ఈయన చెప్పినవన్నీ చేయాల్సి వస్తుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఇది అయ్యేదా పోయేదా. కాని పెళ్లికి ఆరాటాలు ఆర్భాటాలు. తీసుకెళ్లి వాళ్ళిద్దరి నెత్తినేస్తే పీడపోతుంది. అవునండి, ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తానండి. బాయ్. పదరా. పద. రండి రండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. రండి రండి. కమ్. హ్యాపీగా ఈయన పిలవడం, వాళ్ళు రావడం. ఎంత చంకలు గుద్దుకుంటూ వస్తున్నారో అంత ఏడ్చుకుంటూ పోతారులే. కరెక్ట్ అక్క. పెళ్లి కొడుకు తల్లి మొహం వేలాడేసుకొని పోవడం ఖచ్చితంగా చూస్తాం. నమస్కారం అండి. నమస్తే అండి. కూర్చో బాబు, కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చో మమ్మీ. శారదా? అర్థమైందండి. ప్రతాప్ గారు, మా తమ్ముడు కూడా. నమస్కారం అండి. నమస్తే. మీ గురించి నేను చాలా విన్నానండి. ఈ సిటీలోనే కాదు, మొత్తం ఇండియాలోనే గొప్ప కార్డియాలజిస్ట్ అని విన్నాం. బుజ్జమ్మా, బుజ్జమ్మా, ఇక్కడ పెట్టండి. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. హాయ్ అన్నయ్య. హాయ్ బాలు. గుణగారు, మా అమ్మాయి ధరణి. నమస్కారం అండి. తెలుసు, తనని ఇంతకు ముందే చూశాను.
చూద్దాం. ఏదో మా పద్ధతి మాకుంటుంది కదా, ఇంకా ఈ రోజుల్లో చాదస్తాలేంటండి. ఏదైనా పెద్దలు చెప్పిన పద్ధతి పాటించాలి కదా. పద్ధతి లేని వాళ్ళు పద్ధతుల గురించి చాలా మాట్లాడతారు. వీడిని వెంట పెట్టుకునొచ్చాను. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అయింది. వీడి ఎప్పుడు ఏ బాంబు పేలుస్తాడో ఏంటో భయపడి చస్తున్నా. వీడి మీద మాత్రం ప్రతి క్షణం కన్నేసే ఉంచాలి. ఇటువైపు వీడు, అటు పక్కన వాళ్ళిద్దరు ఏం ఇష్యూ క్రియేట్ చేస్తారో ఏమో. ఈ నిశ్చితార్థం సాఫీగా జరిగేటట్టు చూడు భగవంతుడా. అయ్యా, అమ్మాయిది అబ్బాయిది జాతకాలు ఇవ్వండి. ఆ అబ్బాయి జాతకం తీసుకొచ్చారా రఘు? అమ్మాయి జాతకం ఏది? అక్కడ పెట్టేశాను రా ఆల్రెడీ. అలాగే, ఇలా ఇదిగోండి. పంతులు గారు ఇటు ఇవ్వండి. ఇదిగోండి అబ్బాయి జాతకం. బుజ్జమ్మ, నువ్వు వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకురా. అలాగే నాన్న. మంచినీళ్ళు కావాలా అన్నయ్య? వద్దమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పన్నయ్య. అసలు ఎందుకమ్మా సడన్ గా ఈ పెళ్లి చేసుకుంటున్నావు? ఈ సంబంధం మీకెవరు చెప్పారు? ఇప్పుడు ఏమైంది అన్నయ్య? ఏం లేదు, ఎలా కుదిరిందా అని చిన్న డౌట్ అంతే. మా అత్త వచ్చి ఈ పెళ్లి గురించి మాట్లాడింది కదా, తనే నిన్ను కన్విన్స్ చేసింది కదా? అవునమ్మా? అదేం లేదన్నయ్య. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ రఘు అంకులే మీ ఇంటికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారంట. మీ అత్త నాన్న ఓకే అన్నారంట. ఆ తర్వాతే మా నాన్న మాట్లాడారు. వీళ్ళే అత్త దగ్గరికి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడారా? చాలా వింతగా అనిపిస్తుంది. ఇదంతా ఎలా కుదిరింది? ఏంటన్నయ్య, ఏదైనా ప్రాబ్లమా? చెప్పన్నయ్య, పర్లేదు. అసలేంటంటే ఆ ధీరజ్ ఉన్నాడే. ఏరా తరుణ్, ఇక్కడున్నావా? నీకోసం మొత్తం వెతుకుతున్నాను. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? పద, నిన్ను డాడీ పిలుస్తున్నారు. అన్నయ్య ధీరజ్ గురించి ఏదో చెప్దామని వచ్చారు. వీడి మొహం, వీడేం చెప్తాడు? నువ్వు సిగ్గుపడి మురిసిపోయే మాటలు చెప్తాడు. మా ధీరజ్ చాలా మంచివాడు, హ్యాండ్సమ్ పర్సనాలిటీ, నీది మంచి చాయిస్ అని మెచ్చుకుంటాడు. అంతే కదా? అంతకు మించి ఏం చెప్తాడు? అంతే కదరా తరుణ్? దా పద పద వెళ్దాం రా, డాడీ పిలుస్తున్నారా. రామ్మా, ఇవ్వమ్మా, అందరికీ ఇవ్వు. కొందన బొమ్మలా ఉన్నావమ్మా.
అందుకే ఆ మాట అంటున్నావు. లోపల నిలువెత్తు బంగారంలా కనిపిస్తుంది, అంతే కదా? దాన్ని చూస్తుంటే ఆస్తి మూట నీ కళ్ళ ముందు కదిలినట్టుంది కదా. తాళి కట్టేదాకే నీ నవ్వు ఆ చూపు, ఆ తర్వాత దీని బతుకు మొత్తం చీకటి చేస్తావు కదరా దుర్మార్గుడా. చిన్నప్పటి నుంచి నాకు మా అక్కే అమ్మండి. అన్ని విషయాల్లోనూ నన్ను సపోర్ట్ చేసింది. మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోతే తనే అమ్మాయి పెంచి నన్ను డాక్టర్ని చేసింది. నా డెవలప్మెంట్ వెనకాల మా అక్క పాత్ర చాలా ముఖ్యమైంది. తను నా కోసం చిన్నప్పటి నుంచి ఎంతో చేసింది. నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? మీరు మీ అక్కయ్య గారికి ఇచ్చే గౌరవం, చూపించే అభిమానం చాలా గొప్పదండి. తను అమ్మాయి పెంచిందంటే మామూలు విషయం కాదు. నా మేనల్లుడు నా కొడుకుతో సమానం. వాణ్ణి చిన్నప్పటి నుంచి నేను కొడుగ్గా పెంచాను. వాడంటే నాకు చాలా ప్రేమాభిమానాలున్నాయి. వీడికి మీ ధరణి నచ్చింది, పెళ్లికి ఇష్టపడ్డాడు. వాడికి ఎవరైతే నచ్చారో ఆ అమ్మాయిని నేను ఇంతకు ముందే చూశాను. అందుకే వాడు తనతో పెళ్లి అనగానే సంతోషించాను. మా అక్కయ్యేమో నా మీదే బాధ్యతలు వేసింది. దానికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. మీ దగ్గర నుంచి మేమేం కట్న కానుకలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. పెళ్లి మొత్తం నా ఖర్చుతోనే చేస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించను. ఒక విధంగా చెప్పాలంటే ఇది నా కొడుకు పెళ్ళే అనుకుంటున్నాను. ఎందుకంటే నా కొడుకు కన్నా ముందు ధీరజీ నాకు దగ్గరయ్యాడు. ఏదో అమ్మ పోయింది కదా అని అమ్మ బాధ్యత తీసుకున్నాను. అందరిళ్లలో ఆ పొజిషన్లో ప్రతి అక్క చేయాల్సిన పని నేను చేశాను. కానీ నా తమ్ముడు వాడి మనసుకి అది గొప్పగా తీసుకున్నాడు. నాకు తోడుగా మా నాన్న ఉండేవారు. నాదే ఉంది, చేతనైంది చేశాను, పెంచాను. కానీ వాడు మాత్రం నాకెంతో విలువనిస్తూ నా మాట జవదాటకుండా, నా మీద ఒక్క మాట పడకుండా ఇప్పటి వరకు చూసుకుంటున్నాడండి. వీడి మంచితనం తలుచుకొని నేను మురిసిపోని రోజంటూ ఉండదు. మా అక్క మాటలు వింటూ ఉంటే ముహూర్తాల టైం కూడా దాటిపోతుంది. పంతులు గారు, మీరు ముందు మంచి ముహూర్తం చూడండి. చూడండి పంతులు గారు,
ఒకరోజు వెనక ముందు అయినా మంచి ముహూర్తమే చూడండి. వెనక ముందు చూడాల్సిన పని లేదండి, దొరికింది. ఇంకో 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. మూడు రోజుల్లోనా? ఇప్పుడు ఏమైందిరా ప్రతాప్? మరీ 3 రోజులంటే మీరేం టెన్షన్ పడకండి, అన్నీ మేం చూసుకుంటాం కదా. మనం ఒకటైన తర్వాత మీకేం ఇబ్బంది కలగనివ్వం. 3 రోజులు కాదు, 3 పూటల్లో ఉన్నా సరే మేం రెడీ. ఒరే, ఇప్పుడు ఏమైందనరా? వారం 10 రోజుల్లో నువ్వు వెళ్ళిపోవాలని అంటున్నావుగా. 3 రోజుల్లో ముహూర్తం అయితే బాగుంటుంది కదా. వారు కూడా హామీ ఇస్తున్నారు, నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? చూడండి, ఈ ముహూర్తం కాకపోతే మరో 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు. దీన్ని ఖాయం చేయమంటారా, లేకపోతే 2 నెలల తర్వాత చూడమంటారా? ఆ, 2 నెలలు అంటే కుదరదులేండి. ఎందుకంటే మళ్ళీ పని మీద దుబాయ్కి వెళ్ళాలి. మరి 3 రోజులైతే ఎలా అండి? పల్లెలా అవుతాయి చెప్పండి. అది నిజమే. ఎంగేజ్మెంట్కి కూడా టైం లేదు. మరి 2 నెలల తర్వాత పెట్టమంటారా? ఎంగేజ్మెంట్ దేముందండి, అది ఈ మధ్యలో వచ్చిన సంప్రదాయమే కదా, వెనక లేదు కదా. అయినా ముద్దు ముచ్చట కోసం ఈ నిశ్చితార్థంలోనే ఉంగరాలు మార్చేసుకుందాం. ఒకళ్ళ మెడలో ఒకళ్ళు దండలు వేసుకుంటే సరిపోతుంది కదా. రే, వారు చెప్పేది కూడా బాగుంది కదరా. ఓకేరా, సరే. ఎందుకైనా మంచిదని నేను దండలు ఆల్రెడీ తెప్పించాను నాన్న. మంచి పని చేశావు. ఉంగరాలు తనకి బంగారం కొన్నప్పుడే కొనేసి పెట్టాను. శారదా, బీరువాలో ఉంగరాలున్నాయి, వెళ్ళి తీసుకురాపో. ఏమండి, ఇదిగోండి. పంతులు గారు, ఇవిగోండి. ఏమండి, ఇంత అర్జెంటుగా పెళ్లి పెట్టుకుంటే ఎలా? పెళ్లి పనులు ఎంతసేపండి? గ్రాండ్గా వద్దనుకుంటే ముఖ్యమైన బంధువుల్ని పిలిచి ప్రశాంతంగా ఏ గుళ్ళోనో చేసేసుకోవచ్చు. మీ ఖర్చులకు కూడా ఏ ఇబ్బంది ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. గుణ, ఏమంటావురా? నువ్వెలా అంటే అలా అక్క. ఇద్దరూ ఇష్టపడ్డ సంబంధం. కన్యాదానం చేసే వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మనకేం ఇబ్బంది? మీరే ఉంటారు ప్రతాప్ గారు. నేను అనడానికి ఏముందండి, మీరంతా అంత భరోసా ఇస్తుంటే నేనెందుకు వెనకాడతాను? కానివ్వండి, ఆ 3 రోజుల ముహూర్తమే ఫిక్స్ చేయండి. అవునండి, మళ్ళీ మా వాడు వెళ్ళాలంటున్నాడు కదా. ఈలోపు పెళ్లి చేసి వెళ్ళిపోతే వాడికి నిశ్చింతగా ఉంటుంది. దగ్గర ముహూర్తమే పెట్టుకోండి. పంతులు గారు, మీరు ఇదే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి.
శుభమస్తు. లగ్నపత్రిక రాయడం పూర్తయింది. లగ్నపత్రిక చదవమంటారా? రాసింది చదవడానికే కదండి, చదవకపోతే అందరికీ ఎలా అర్థమవుతుంది? చదవండి. అలాగే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ వైశాఖ బహుళ విధియ 14వ తారీఖు బుధవారం అనురాధ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున ఉదయం 9:19 శ్రీమతి శ్రీ కపిలవాయి ప్రతాప్ రేణుకుల గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణిని, శ్రీమతి శ్రీ జ్యోతుల శక్తి శేష్ కుమార్ల గారి ఏకైక కుమారుడు చిరంజీవి ధీరజ్ కు ఇచ్చి వివాహం చేయుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైంది. అట్టి ముహూర్తమున ఇచ్చిపుచ్చుకునే నిశ్చయ తాంబూలాలు. అమ్మా, తాంబూలాలు మార్చుకుందరు రండి. అమ్మా, మీ వారు రాలేదా? వారు ఇవాళ బొంబాయి అంటారు, రేపు దుబాయ్ అంటారు. ఏ దీవిలో ఆ జీవి ఉన్నాడో తెలీదండి. ఇంటి బాధ్యతలేం పట్టకుండా తిరిగే మనిషి. నేనున్నాను కదా, అన్నింటికీ నేనే. అయినా నాదే ఉందండి. ఈ పెళ్లికి బాధ్యత అంతా తీసుకొని పెద్దాడిగా ముందుంటుంది నా తమ్ముడు. మా తరపున నా తమ్ముడే తాంబూలాలు తీసుకుంటాడు. అభ్యంతరమేం లేదు కదా? మీకిష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదమ్మా. ఏం గుణ, నీకేమన్నా అభ్యంతరమా? అయ్యో, నాకే ఉంటుందక్క, నువ్వెలా చెప్తే అలాగే. శుభస్య శీఘ్రం. ముందుకు రండి, తాంబూలాలు మార్చుకోండి. గుణ, రాశారదా? తీసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇదేంటి ఈ టైంలో వస్తుంది? ఇప్పుడు ఇక్కడ జరిగే తంతంతా చూస్తే పైకప్పు లేచిపోయేంత పంచాయతీ చేస్తుంది. ఇక్కడున్న వాళ్ళందర్నీ కాదని యుద్ధానికైనా సిద్ధపడి ఈ నిశ్చితార్థం ఆపేస్తుంది. దేవుడా, అంతా చాటుగా జరిగిపోతుంది అనుకున్న టైంలో ఇలా మెలిక తిప్పావేంటి? నేను చేసిన దుర్మార్గాలకి ఇది పనిష్మెంటా ఏంటి? సోదెమ్మ అంత బలంగా అమ్మాయిని ఖచ్చితంగా కలవమని చెప్పింది కదా, అందుకే అడిగాను. మధుకేమైందో అన్న కంగారులో వచ్చేశాను. కానీ ఆ ఇంట్లో ఏదో జరుగుతుందమ్మా. ఆ ఇంట్లో ఏదో హడావిడిగా అనిపిస్తుంది. ఇంటి ముందు మామిడి తోరణాలు, అలంకారాలు అయితే ఉన్నాయి. ఏంటి తోరణాలు, అలంకారాలా?
ఏమై ఉంటుంది? హ, ఎందుకైనా తెలుసుకోవడం మంచిదే. సరే, నేను ఫోన్ చేసి కనుక్కుంటానులే. భోజనం అయిందా నాన్న? అయిందిరా, నువ్వు తిన్నావా? తిన్నా నాన్న. నాన్న, ఏంట్రా? పెళ్ళి అనేది నూరేళ్ల పంట అంటారు కదా, అలాంటి వాళ్ళకే కదా ఆటేడు ఈటేడు తరాలు చూడాలంటారు. అవన్నీ గతంలో, ఇప్పుడు సాధ్యం కాదు. పోనీ ఈ జనరేషన్ హిస్టరీ అన్న చూడాలి కదా. ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు? నీకు పెళ్లి ఆలోచన ఏమైనా వచ్చిందా? వస్తే చెప్పు, ధీరజ్ గారి పెళ్లిలోనే నీ పెళ్లి చేసేద్దాం. నో, అలాంటిదేం లేదు. ధీరజ్ పెళ్లి విషయంలోనే మీరు చాలా తొందరపడుతున్నారనిపిస్తుంది. తొందర అంటావేంట్రా? అవతల పంతులు 3 నెలల దాకా ముహూర్తాలు లేవన్నాడు. ఆ ప్రతాప్ కూడా దూరం వెళ్ళాలంటున్నాడు కదా. 3 months వెయిట్ చేస్తే నష్టం ఏంటి? ధరణి వాళ్ళ నాన్న 3 నెలల తర్వాత రావచ్చు కదా. వాళ్ళ పెళ్లి జరిగితే నీకేంటి నష్టం? నాకు కష్టం నష్టం అని కాదు, అమ్మాయి కష్టపడకూడదని, జీవితం నష్టపోకూడదని. ఏం మాట్లాడుతున్నావురా? మీకు ధీరజ్ గురించి పూర్తిగా తెలియదు నాన్న. ఆ అమ్మాయికైనా పూర్తిగా తెలియాలి. వాడు నా కళ్ళ ముందు పుట్టాడు, నేను పెంచాను. నువ్వు వాడి తర్వాత పుట్టిన వాడివి. నీకంటే వాడి గురించి నాకు ఎక్కువ తెలుసు. నిర్ణయం తీసుకున్న తర్వాత మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకోవడం అంటే పరీక్షలు వాయిదా వేసినట్టు కాదు. అయినా నీకు ధీరజ్ మీద ఎందుకు అంత కోపం? చిన్నతనంలో ఏవో తప్పులు చేశాడని జీవితకాలం చేస్తాడా? పెళ్ళైతే వాడి బాధ్యతలు వాడు తెలుసుకుంటాడు. అయినా అమ్మాయి పెళ్ళయ్యాక వచ్చేది మన ఇంటికేగా. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనమంతా లేవా? ఎక్కువగా ఆలోచించి నెగిటివ్ థాట్స్ పెంచుకోకు. నెగిటివ్గా ఆలోచిస్తున్నావు కాబట్టే మొన్న మీ అమ్మతో కోపంగా హార్ష్గా మాట్లాడావు. నువ్వు కాస్త వాళ్ళ వీళ్ళ విషయాల మీద ధ్యాస పెట్టడం మానేసి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి. అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడకు, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళైపోయినట్టే. అటు గుణ ఇటు ప్రతాప్ మనకు సపోర్టుగా ఉన్నారు. ఇంకా ఈ పెళ్ళి ఆపడం అసాధ్యం. అంతా ఓకే మమ్మీ. మరి మ్యాటరు జననికి పెళ్లి జరిగేంత వరకు తెలియకుండా ఉంటుందంటావా? జస్ట్ 48 అవర్సే కదరా. దానికి తెలిసేలోపే ఆ ధరణి మెడలో తాళి కడతావు, నీ సొంతం చేసుకుంటావు. లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. అపశకున మాటలు మాట్లాడకు. పెళ్లి పనుల మీదే కాన్సంట్రేట్ చెయ్యి. వచ్చేసా, నేనొచ్చేసా. దిగిందేంటి? ఇప్పుడే దిగాల? ఇదొస్తే పిల్ల వచ్చినట్టే. సౌమ్య, అవును, ఏంటి పెళ్లి పనుల మీద కాన్సంట్రేట్ చేయాలి అంటున్నారు? ఎవరిది పెళ్లి? విన్నావా? పాము చెవులు. పాముకి చెవులుండవు. నీకున్నాయిగా. అది సరే కాని పెళ్ళెవరిదంటే చెప్పలేదు. నాకే. నీకా? అయినా మీ ఆయన శేషి ఉన్నాడుగా. అడ్రస్ లేని మనిషి. అయినా నా ఇష్టం. ఈ వయసులో పెళ్ళేంటి? కొంపదీసి రూమ్లో అద్దం ఏమైనా పగిలిపోయిందా? అతిగా మాట్లాడితే దవడ పగులుద్ది. వస్తూనే నా బుర్ర తినకు. వెళ్ళు.
వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోపో. తర్వాత పెళ్లి గురించి చెప్తాను. వెళ్ళు వెళ్ళు. ఆ, ఎందుకు మమ్మీ ఆవిడికి మ్యారేజ్ మ్యాటర్ చెప్పలేదు? అది అనవసరంగా నాలిక పారేసుకునే మనిషి. నోట్లో నువ్వు గింజ దాచని రకం. ఎక్కడైనా టంగ్ స్లిప్ అవ్వచ్చు. అది ఆ నోట ఈ నోట జననికి చేరొచ్చు. అవును మమ్మీ. వామ్మో, నువ్వు సూపర్ మమ్మీ. ఈ టైంలో జనని గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, జనని గారు చెప్పండి. అక్క ఫోన్ నా దగ్గర ఉంది. ఏమైనా అర్జెంటా? అయ్యో అదేం లేదు, క్యాజువల్గా క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని ఫోన్ చేశాను. ఐసి. అవును, ఈరోజు మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరిగిందా బాలు? అవును, అది మీకెలా తెలుసు? మార్నింగ్ మిమ్మల్ని కలుద్దామని మీ ఇంటి దాకా వచ్చాను. అంతలోపు ఒక అర్జెంట్ పనిపడి వెనక్కొచ్చేసాను. అయ్యో అలాగా, మీరు కూడా వచ్చుంటే బాగుండేది. ఈరోజు మా అక్క ఎంగేజ్మెంట్ జరిగింది. ఏమన్నావు బాలు? ధరణి ఎంగేజ్మెంట్ జరిగిందా? అవునండి, అనుకోకుండా ఒక మంచి సంబంధం వస్తే జరిగిపోయింది. అందుకే అందరినీ తీరిగ్గా పిలవలేకపోయాం. టైం ఉంటే మిమ్మల్ని కూడా తప్పకుండా పిలిచేవాళ్ళం. అలాగా, సరే కానీ పెళ్లి కొడుకు ఎవరు? ఎవరా బాలు ఫోన్లో? జనని గారక్క, ఎంగేజ్మెంట్ అయిందంటే పెళ్లి కొడుకు ఎవరని అడుగుతున్నారు. పైగా ధరణికి జనని మీద కాస్త నమ్మకం పోయింది. ఆవిడ బయటపడి పెళ్లి వద్దు అని వారించినా ప్రతాప్ ధరణి వాళ్ళు వినకుండా నిన్ను వదులుకోవడం ఇష్టం లేదని గట్టిగా మనల్ని సమర్థించేలా ఆ ధరణి దగ్గర ప్రతాప్ దగ్గర వరల్డ్ బెస్ట్ అల్లుళ్లాగా ఫీల్ అయ్యేలాగా బిహేవ్ చేయాలి. చిత్తం శివగామిని మహారాణి, ఆ పని శిరసా వహిస్తాను. నీకు నాకు తరగని మాటలెందుకురా? ఓకే అంట చాలుగా. వీళ్ళు ఆపాలని చూసినా ఆపలేని పరిస్థితికి వచ్చేలా మార్చుకోవాలి. అందుకని నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఎలా మమ్మీ? అర్థమైందా? ఓకే మమ్మీ. ఏంటి చెక్కు ఒప్పుకుంటూ తిరుగుతున్నావు? ఎక్కడదా చెక్కు? నా పెళ్లి ఖర్చులకని నా తమ్ముడు నాకిచ్చాడు. అడగడానికి నీకు లేదు, ఇవ్వడానికి ఆయనకి లేదు. భర్త ఎట్టో వెళ్ళాడని ఈ వయసులో నీకు పెళ్లి, ఆ ఖర్చులకి ఆయన గారు చెక్కు రాసివ్వటం వింటుంటేనే నాకు. హే సౌమ్య, లిమిట్స్ దాటుతున్నావు, జాగ్రత్త. మా పర్సనల్ విషయాలు నీకు అనవసరం. లిమిట్స్ క్రాస్ చేస్తే ఇక్కడ ప్లేస్ ఉండదు. వాడితో నీ పెళ్లి జరగదు. సారీ, ఏదో ఆవేశం, ఫ్యాక్ట్ మాట్లాడుతూ అలా టంగ్ స్లిప్ అయ్యాను. అయితే నీ పెళ్లికి గుణ ఫేవర్ గానే ఉన్నాడన్నమాట. ఉన్నాడు కాబట్టి చెక్ ఇచ్చాడు. నేను ఈ పెళ్లిలో చాలా చాలా అందంగా అపర శ్రీదేవిలా కనపడాలి. అలా లుక్ వచ్చేటట్టు నువ్వే ఫేస్ ప్యాక్ రాయాలి. పిచ్చి బాగా ముదిరింది. 4th స్టేజ్, 5th స్టేజ్ వస్తే బతుకు రోడ్ల పాలే. ఏంటి ఊగి ఏమనవు? అపర ఎందుకు? అలంకారం చేస్తే నువ్వు
ఏంటి ఏమిది అలా అరిచావు? ఆ వీపు చచ్చుకోవడం ఎందుకు? కలికాలం నిద్రపోకుండా నిలబడితేనే కళలు వస్తున్నాయి. ఫేస్ ప్యాక్ నేనేస్తాను, బుట్ట బొమ్మలా తయారు చేస్తాను. పిచ్చిది, నా పెళ్ళే అని నమ్ముతుంది. ఏదైనా ఐడియా వచ్చిందాక? వచ్చే టైంకి డిస్టర్బ్ చేసావు. వస్తే నేను చెప్పనా? వేసేయడాలు, లేపేయడాలు, కాలు చేతులు తీసేయాలంటే చాలా ఐడియాలు వస్తాయి. స్మూత్గా పెళ్లి లాపాలంటేనే అసలు ఆలోచనలే రావు. అక్క, మనం ఒక పని చేద్దాం అక్క. ఏంట్రా అది? శక్తి వాళ్ళంటే జననీకి పడదు కదా. ఈ పెళ్లి విషయం ఆవిడికి చెప్పేస్తే ధరణి ఆవిడ సొంత కూతురు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపేస్తుంది. ఏమంటావు అక్క? నీ బొంద అడ్డ. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు తప్ప మంచివి తట్టవా నీ బుర్రకి? అసలు విషయం జననీకి చెప్పొద్దు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకొచ్చే లాభం ఏంటి? సున్నా. పెళ్లి ఆపడమే కదా మనకు కావాల్సింది. రే, నువ్వు పెళ్లి ఆపడం వరకే ఆలోచిస్తున్నావు. నేను నీతో ధరణి పెళ్లి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడే కదరా మన దశ మారేది. వాళ్ళ పెళ్లి ఆగిన వెంటనే అక్కడే నువ్వు పెళ్లి కొడుకు అయిపోవాలి. నీతో పెళ్లి జరగాలి. సూపర్ అక్క, ఈ ఐడియా బాగుంది కానీ జరిగే పనే అంటావా? ముందు పెళ్లి ఆపేద్దామక్క, చాలా టెన్షన్గా ఉంది. అయితే ఒక పని చెయ్యి. ఆ ధీరజ్ గాడితో నీ గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఈ పెళ్లి మానుకోకపోతే ధరణి వాళ్ళ నాన్నకి చెప్తాను అని వార్నింగ్ ఇవ్వు చాలు. ఓకే అక్క, డన్. సరే పద. హలో అంకుల్, బాగున్నారా? బావున్నా బాబు, రా బాబు కూర్చో. శారదా, బాబు కాఫీ పట్రా. అయ్యయ్యో, ఇప్పుడే వద్దండి. ధరణి, ధరణి. తెల్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు. ఎత్తవ్వా ధరణి. వీడు చాలా స్పీడ్గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలా అని. అంకుల్, ఇఫ్ యూ హ్యావ్ నో అబ్జెక్షన్, నేను ధరణిని షాపింగ్ తీసుకెళ్ళచ్చా? విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ. అయ్యో, దానికి నా పర్మిషన్ ఎందుకు బాబు? తీసుకెళ్ళు. బుజ్జమ్మ, వెళ్ళు. పెళ్లి కాలేదు, వాడి వెంట బలాదూర్ తిరుగుడికి పంపుతున్నాడు. ఏం తండ్రిరా బాబు. కాబోయే కాని అల్లుడి మీద మోజు. చూసావాక, బట్టలు నగలు అని దాన్ని పూర్తిగా బుట్టలు వేసుకుంటున్నాడు. వెళ్దామా ధరణి? వెళ్దామా ధరణి? ఒక్క నిమిషం, బ్యాగ్ తీసుకొస్తాను. బాయ్ అంకుల్. బాయ్ బాబు. వెళ్దామా? రే, ఇలా అనుకోగానే అలా ఛాన్స్ వచ్చింది. వెనకాలే ఫాలో అయ్యి వెళ్ళి టైం దొరకగానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వు. అలాగే అక్క. ప్రతాప్ గారికి ధరణి అంటే చాలా ఇష్టం. ప్రాణంగా చూసుకుంటారు. ధరణిని బాగా ప్రేమగా చూసుకునే అబ్బాయినే చూసుంటారు. అంతగా నచ్చబట్టే అర్జెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలి. మధు, డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ ఉంది, తినేసి వెళ్ళు. నాకు తినాలని లేదు. అది రాదు.
నేను లాక్ చేశాను. టిఫిన్ తినకపోతే తలుపులు తెరుచుకోవు, నువ్వు కాలేజ్కి వెళ్ళలేవు. ఏంటి మరీ టూ మచ్ చేస్తున్నావు? అయినా టిఫిన్ ఎప్పుడు తినాలో నాకు తెలీదా? నేనేమైనా చిన్నపిల్లనా? క్యాంటీన్లో తింటానులే కానీ ఆ లాక్ తీ. కుదరదు. మళ్ళీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవడం నేను తట్టుకోలేను. 20 ఏళ్ల నుంచి నీ ఆకలి తెలిసిందాన్ని తినకుండా ఎలా వెళ్ళనిస్తాను? టిఫిన్ తిననిదే కాళ్ళు బయట పెట్టనివ్వను. ఏంటిది? నో క్వశ్చన్స్. డూ వాట్ ఐ సే. హలో జనని, రాత్రి నువ్వు నాకేమైనా కాల్ చేసావా? రాత్రి నేను చూసుకోలేదు, సారీ. ఇప్పుడే మిస్డ్ కాల్స్లో చూసా, అందుకే ఫోన్ చేస్తున్నా. నాతో ఏమన్నా చెప్పాలని చేసావా జనని? నేనేం చేయలేదే. పొరపాటున ఏమైనా టచ్ అయిందేమో గుణ. ఇట్స్ ఓకే. అవును, మధు అత్తయ్య గారు బాగానే ఉన్నారు కదా? ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? నీకు నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే మొహమాట పడద్దు జనని, ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు. నీతో ఎన్నో విషయాలు చెప్పాలనుంది గుణ. బాధలన్నీ చెప్పుకొని బరువు దించుకోవాలనుంది, కానీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు జనని. ఆర్ యు ఆల్ రైట్? బానే ఉన్నాను. జనని, మొన్న తరుణ్ నీతో హార్ష్గా మాట్లాడాడని తెలిసింది. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. మీ ఇద్దరికి సారీ చెప్పాల్సిందాన్ని నేను తప్పు చేస్తున్నానని తెలిసి తప్పక చేస్తున్నాను. పర్లేదు, మన పిల్లవాడే కదా, ఫీల్ అయ్యేదే ఉంటుంది. పట్టించుకోలేదు. నువ్వేం సారీ చెప్పాల్సిన అవసరం లేదు, అది నేను అప్పుడే మర్చిపోయాను. సరే, ఇప్పటికైనా నువ్వు దాస్తున్నదేంటో చెప్పు జనని. సరే జనని, కాల్ ఎండ్ చేయనా? ఒక్క నిమిషం కూడా. చెప్పు జనని, లైన్లోనే ఉన్నాను. గుణ, నిన్ను ఒక విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు అడగాలనుకుంటున్నాను. ఏ విషయంలో? నన్ను క్షమించు అని క్షమాపణలు మాత్రమే చెప్పగలను, ఏ విషయం చెప్పలేను. అసలు జనని ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదే.
సార్ ఏం కావాలి సార్? శారీస్ కావాలి. ఎవరికి సార్? నాకే. మీకా? ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు సార్. చూపించు. సార్ ఇది చూడండి. కలర్ బాగాలేదు. నెక్స్ట్. సార్ ఇది చూడండి. ఇది కాదండి, వేరే మోడల్ చూపించండి. సార్ ఇది చూడండి. ఇది కాదండి, నెక్స్ట్ ఆ కలర్ తీసుకోండి. సార్ ఈ శారీ బెంగాలీ శారీ సార్. ఇది చూడండి సార్. నరికేస్తా, చంపేస్తా. ఏంటి సార్? వీడు శారీస్ తీసుకోవడానికి రాలేదు, ఆ అమ్మాయిని చూడడానికి వచ్చాడు. వెరైటీస్ చూపించడం వేస్ట్. వాడికి వార్నింగ్ ఇవ్వాలంటే ధరణి లేకుండా ఇవ్వాలి. ధరణి ముందిస్తే నేను బుక్ అవుతా. ఇవి నీకు నచ్చాయా? సరే పక్కన చూద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరుగుతారా? ఎక్స్క్యూజ్ మీ, ఆ శారీస్ చూపిస్తారా? ఆ శారీస్ చూపించండి. నువ్వు కూర్చో. రండి, రా, కమ్ హియర్. నేనా? మిమ్మల్ని. రండి. రండి. ఫిగర్ బాగుంది. నన్ను అలా చూడగానే పడిపోయినట్టుంది. పిలిచేదాకా కూడా వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు రా ధీరజ్. నీ చేతిలో అమ్మాయిల రేఖలు ఉన్నట్టున్నాయి. ధరణి, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇటు ప్రియురాలు, అటు ఇల్లాలు. ఎంత ధైర్యం రా నీకు? ఏళ్ల తరబడి ప్రేమిస్తున్నా నా కోడలనుకున్నది నన్ను నో చెప్పింది. ఇలా షాప్లో కనపడగాని పడగొట్టావా? ఎంత ధైర్యం రా నీకు? ధరణి పక్కనుండగానే వేరే అమ్మాయితో ట్రయల్ రూమ్లోకి వెళ్తావా? దొరికేవారు ధీరజ్. ఇప్పుడు బుక్ చేస్తాను చూడు. ఏ ధరణి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి మావయ్య? మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చావా? అదంతా తర్వాత. ముందు నువ్వు నాతో రా. ఆ ధీరజ్ గడు ఎలాంటి వాడో చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? మాటలు కాదు, వాడి చేష్టలు. రా. వదలు మావయ్య. వాడిని అసలు వదలను ధరణి. వాడు ఎలాంటి వాడో ఈ రోజు నీకు చూపించి తెస్తాను. పద రా. రా ధరణి. వదలు మావయ్య. వాడు ఇంకో అమ్మాయితో ఈ ట్రయల్ రూమ్ లో దూరాడు. వాడిని చేసుకుంటే నీ లైఫ్ నాశనం అయిపోతుంది ధరణి. రా, చూపిస్తాను. రే ధీరజ్, బయటికి రారా. రే బయటికి రారా ధీరజ్. రే ధీరజ్, బయటికి రారా.